కాబట్టి అక్కడికి ఏమైందంటే ఈ కొన్ని విషయాల్లో మనకి అవాంతర భేదాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ తావతా అసలు ఈ పీఠాలు అనేవి లేవు అని అనడం అనేది మాత్రం అది చాలా పెద్ద దుస్సాహసం అనే చెప్పాలి. కాబట్టి అది సరికాదు. అంటే ఇప్పుడు మీరు అన్నప్పుడు ఇప్పుడు నాకు అనిపిస్తుంది నిజంగా కనుక ఇవన్నీ విరుద్ధంగా ఉన్నాయి కదా అని చెప్పి అసలు ఈ పీఠాలే లేవు, ఈ పీఠాల కల్పన అనేదే సరికాదు అని చెప్పి అన్నారనుకోండి, ఏమవుతుందంటే నిజంగా ఇలా కనుక అంటే ఇంకొన్ని ఏళ్ళు అయిన తర్వాత ఏమవుతుంది అని అంటే అసలు ఆచార్యత్రయం అనేదే మిథ్య, అసలు ఆచార్యత్రయం అనేదే కల్పితం అని చెప్పి అని కూడా ఎవడైనా అనొచ్చు. ఇంకొన్నేళ్ళు అయిన తర్వాత అసలు ఆచార్యులు కూడా లేనే లేరు, అసలు శంకరాచార్యుల వారు అని ఒకరు ఉండేవారు, రామానుజాచార్యుల వారు అని ఒకరు ఉండేవారు, మధ్వాచార్యులు అని ఒకరు ఉండేవారు అనేదే మిథ్య. వీళ్ళంతా కలిసి చేసినటువంటి కల్పన అంతే, అసలు అలాంటి వ్యక్తులే లేరు. అభిప్రాయ భేదాలు ఉన్నాయి కాబట్టి ఈయన చెప్పింది ఆయన ఒప్పుకోవట్లేదు, ఆయన చెప్పింది ఈయన ఒప్పుకోవట్లేదు, ఆయన ఖండన చేస్తున్నారు, ఈయనని ఖండన చేస్తున్నారు. కాబట్టి ఆమ్నాయ పీఠాలు కల్పితము, ఆమ్నాయ పీఠాలు అనేవి పీఠస్థాపన అనేది లేనే లేదు అనే మాట ఎలాగైతే ఇప్పుడు వచ్చిందో అదేవిధంగా ఇంకొన్నేళ్ళు అయిన తర్వాత ఇంకా ఎవరో ఒకళ్ళు ఇలా కూడా అనొచ్చు, అసలు ఆచార్యత్రయం అనేది అనేవాళ్లే లేరండి, ఆ వ్యక్తి ఉండేవారు, ఆ కథలు ఇవన్నీ కూడా వీళ్ళు కల్పన చేసింది, వాళ్ళ ఇష్టానుసారంగా ఒక గురువుని వాళ్ళే కల్పన చేసి తయారు చేసి ఇలా ఒక వ్యక్తి ఉండేవారు అనేటటువంటి విషయాన్ని వీళ్ళే తయారు చేస్తున్నారు